అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి పూజారి ఉన్నా లేకున్నా రైతు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దేవుడికి ఆకలి తీర్చేంతటోళ్ళండి మన రైతులు. మరి ఇవాళ చూసుకున్నట్టయితే దేశంలో ఎక్కువ శాతం పెళ్లి కాని అబ్బాయిలలో మన రైతులే ఎక్కువ శాతంలో ఉన్నారు. ఒకప్పుడు మన తాతల కాలంలో అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఇంటి చుట్టుపక్కల ప్రాంగణాలలో దిబ్బను చూసేవారు. ఎంత దిబ్బ ఎక్కువ మోతాదులో ఉంటే అంత సేద్యం ఉందని, ఎంత సేద్యం ఉంటే నా బిడ్డ అంత ఆనందంగా ఉంటుందని భావించేవారు. ఇప్పుడు ఉంటున్న పరిస్థితుల్లో టౌన్లో ఉన్న ప్రతి సౌకర్యం కూడా పల్లెకి చేరుకుంది. ఇంకా వ్యవసాయం మాట అంటారా, ప్రతి ఒక్కరు కూడా ఈజీ ఫార్మింగ్ అనేది డెవలప్ చేస్తున్నారండి. మిషనరీతోనో లేదా కూలీలతోనైతే సేద్యం పనులు అయితే చేయిస్తూ ఉన్నారు. పైగా పొల్యూషన్ కి దూరంగా ఆరోగ్యానికి దగ్గరగా అయితే మీ బిడ్డ ఉంటుందండి. ఏమండి, రైతుల మనసు వెన్నపూస లాంటిదండి. మనము నమ్మి వాళ్ళకి ఇవ్వాలే గాని చాలా గొప్పగా చూసుకుంటారు. ఇప్పుడున్న ఏ ఉద్యోగం అయినా కూడా జీవితకాలం కష్టపడి చిట్ట చివరకు భూమి మీదే కదండి పెట్టుబడులు పెడతారు. మరి స్వతగా వాళ్ళకు పుట్టుకతో వచ్చిన భూమిని వాళ్ళు డెవలప్ చేసుకుంటా అంటే అంతకంటే గొప్ప ఎవరుంటారండి? నాకు ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డను ఈ రోజు నుంచే నేను రైతులు అయితే పెంచాలనుకుంటున్నాను. సో అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. నమస్కారం. థ్యాంక్ యూ.